సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మమ్రే చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా యేసుక్రీస్తును స్తుతిస్తూ ఆరాధనా గీతాలు ఆలపించారు. చర్చ్ ఫాస్టర్ స్టీవెన్ జ్ఞాన్ కుమార్ వారికి బైబిల్ సారాన్ని వినిపించారు. లోక రక్షణ కొరకే యేసుక్రీస్తు జన్మించాడని, అందుకే ఆయన జన్మదినం రోజున క్రిస్మస్ పండుగ నిర్వహించుకుంటామన్నారు. అనంతరం మేరీ క్రిస్మస్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాస్టర్ స్టీవెన్ జ్ఞాన్ కుమార్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకునే పండుగలలో క్రిస్మస్ పండుగ ముఖ్యమైందన్నారు. పట్టణ ప్రజలందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని ఈ క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడుగా ఈ లోకానికి రావడం, ఈ చరిత్ర అంతా కూడా ఆయన మూలన ఈ రీతిగా స్థిరపరచబడడం అది గొప్ప సంకల్పమైనది. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ లోకంలో ఉన్న మానవాళిని అందరినీ కూడా పరలోక సౌభాగ్యం అనుగ్రహించడానికి ఆయన రక్షకుడుగా వచ్చాడు. ఎవరైతే ఆ యేసు ప్రభువారిని తమ హృదయంలో చేర్చుకుంటారో వారికందరికీ కూడా నిత్య జీవం అనే పరలోకమును వారికి అనుగ్రహిస్తాడు. కనుక ఈ రోజున ఇక్కడ మనం చేరవలసిన మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలో చేర్చుకొని మన జన్మకర్మ పాపములకు పరిహారం పొంది ఒకానొక దినమున ఈ లోకాన్ని మనం విడిచినప్పుడు పరలోకం అనే ఆ గొప్ప సౌభాగ్యాన్ని మనం పొందుకుంటాం. నిత్యము దేవునితో సదాకాలం మనం ఉంటాం. అందుకొరకే దేవుడి లోకానికి వచ్చి మానవాళి కొరకై ఆయన ఒక చిన్న మరి పశువుతో పరుడు పెట్టబడ్డాడు. ఇప్పుడు ఆ ప్రభువుని మన హృదయంలో చేసుకొని ఆ పరలోక దేవుని యొక్క దీవెనలు మనమందరం కూడా పొందుకుందాం.